హాయ్ అందరికీ నమస్కారం. ప్రవస్తి వర్సెస్ పాడుతా తీయగ వ్యవహారం అందరికీ తెలిసింది. గత 10-15 రోజులుగా నలుగుతూనే ఉంది. ఇందులో ప్రవస్తికి కొంతమంది అనుకూలంగా, పాడుతా తీయగ టీంకి కొంతమంది అనుకూలంగా మాట్లాడారు. ఎక్కువగా పాడుతా తీయగ టీంకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా సింగర్స్, ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇటువైపేమో ప్రేక్షకులు ఎక్కువగా ఆ పాప పట్ల సానుభూతి చూపించారు. అయ్యో చాలా చక్కగా పాడుతుంది, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా అన్న ఉద్దేశంతో. ఏదేమైనా ఈ అంశంలో బాగా లాభపడిందైతే మీడియా అని చెప్పాలి. కొన్ని లక్షల వ్యూస్ తెచ్చుకున్నారు మీడియా వాళ్ళు. ఓవరాల్గా ఈ అంశంలో, ఈ మంటల్లో చలిగాచుకున్నది మీడియా. ఎంత చలిగాచుకున్నారంటే చివరికి ప్రవస్తి నేను మళ్ళీ ఎంటర్ అవ్వాలి, సింగింగ్ కెరీర్ నేను మళ్ళీ తప్పు చేశానో, లేకపోతే అనవసరంగా ఈ మాటలు మాట్లాడాను, లేదు నేను మళ్ళీ వెళ్ళాలి, నేను పాటలు పాడాలి. ఎందుకంటే 15 ఏళ్ల శ్రమ ఆ పాపది. ఈ శ్రమ ఒక్కసారిగా వదిలేయలేం కదా. వెళ్ళాలి అని ఆవేశంలో వదిలేస్తానన్నా కానీ వదిలేయలేం కదా. వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళలేనంతగా దూరం చేసేసింది ఆ పాపని మీడియా అనమాట. సరే, ఈ అంశాన్ని నేను ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు తాజాగా మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే, డైరెక్టర్ గీతాకృష్ణ గారు, ప్రముఖ డైరెక్టర్ అనాలా లేకపోతే ఓల్డ్ డైరెక్టర్ అనాలా పక్కన పెడితే, ప్రస్తుతం మాత్రం ఆయన యూట్యూబ్ స్టార్ అనాలన్నమాట. ఎందుకంటే యూట్యూబ్లో ఆయన కంటెంట్ చాలా బాగా వేలల్లో, లక్షల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ స్టార్ అనే మనం గీతాకృష్ణ గారిని పిలవాల్సి ఉంటుంది. సో గీతాకృష్ణ గారు తాజాగా ఈ కీరవాణి గారి విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఎంతలా అంటే ఈ థంబ్నైల్స్ వాళ్ళు పెట్టడం, అదే సమయంలో ఆయన కూడా అలాంటి కంటెంటే వాడు వీడు అని మాట్లాడారు కీరవాణి గారిని. సో అంశం, కీరవాణి గారు ఈ మధ్యకాలంలో ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు ఈ అంశం నిజంగా కూడా కీరవాణి గారు ఆస్కార్ అందుకున్నారు కాబట్టి ఈ పాప ఇష్యూ, ప్రవస్తి ఇష్యూ నేషనల్ మీడియా కూడా గ్రాప్ చేసిందనమాట. సో ఏదేమైనా ఈయన చేసిన పని, ఈయన ఏమన్నాడు ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. కీరవాణి ఒక పెద్ద కాట్రాజు, జడ్జెస్ చీకటి బాగోతం బట్టబయలు. అంటే కాట్రాజ్ అంటే ఆడపిల్లల్ని ఏడిపించేవాడు, లేకపోతే ఆడపిల్లల విషయంలో లైంగికంగా వేధించేవాడు అని అర్థం అనమాట. వామ్మో, కీరవాణి ఇలాంటి వేషాలు వేశాడా? ఇంకో తమ్నైల్, కీరవాణి పెద్ద వ్యభిచారి, పోక్సో కేసు పెట్టాలి వాడి మీద. ఎందుకు ఈ మాట అన్నాడంటే, చిన్న పిల్లలను కూడా కీరవాణి వదలడు, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కావాలి కీరవాణికి అని వీళ్ళకి కొంతమంది బ్రోకర్లకి చెప్తాడు అతను అని చెప్పేసి పెద్ద ఆరోపణ చేశాడనమాట. సో అలాగే కీరవాణికి సంబంధించి ఇంకా చాలా చేశాడు. రే కీరవాణి, నీ కూతుర్ని పంపురా వెధవ, సింగర్ సునీత పెద్ద శాడిస్టు, రాక్షసి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అమ్మా సునీత, అంబానీ, చంద్రబాబు, మోదీ ఎవడేం పీకలేడు అంటూ ఈ ఒక్క వీడియోతో కీరవాణి సునీతల భాగోతం బయట పెట్టాడని ఒక థంబ్నైల్. కీరవాణి పెద్ద వ్యభిచారి, కీరవాణి వేషాలు జీవితం నాకు తెలుసు, బొడ్డు కింద చీర కట్టాలి, చాకిరి చెయ్యాలి, ఏంటి దిమ్మ తిరిగి నిజాలు చెప్పేశాడంట ఆయన. సో ఇలాగనమాట అనేకమైన కీరవాణి మీద అనేకమైన వ్యాఖ్యలు ఈయన చేయడం జరిగింది. అయితే కీరవాణి మీదే చేశాడా ఈయన అంటే, కీరవాణి మీద చేసిన వ్యాఖ్యలు మొత్తం సభ్య సమాజం తలదించుకునే, అంటే కీరవాణి విషయంలో కొంత సభ్య సమాజం కీరవాణి ఇలాంటోడా అని తప్పుబట్టే పరిస్థితికి ఒక దుమారం రేగిందనమాట. దీని మీద మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు స్పందించారు. ఇలా మీరు మాట్లాడడం సబబు కాదు, సభ్యత కాదు, ఇవి వెనక్కి తీసుకోండి, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి, మీరు నాకు మంచి మిత్రులు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి ప్రతిగా మళ్ళీ ఈయన కూడా వీడియో చేశారు. నేను ఉన్నదే చెప్తాను అది ఇది అని చెప్పేసి ఈయన కూడా వీడియో చేశాడు. మొత్తం మీద సరే, కీరవాణి ఒక్కళ్ళనే ఆయన అలా అన్నారా అంటే, గతంలో చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి బాడీ షేమింగ్ చేశాడు ఆయన. పవర్ స్టార్ కాదు, పొట్టజారుడు స్టార్ అంట. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి, అంటే ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలు ఇవన్నీ లేవు, ఆయన శరీరం మీద కూడా ఆయన దృష్టి పెట్టలేదు, ఆయన ఎంతసేపటికి ప్రజాసేవలో నిమగ్నం అయ్యాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని పవన్ కళ్యాణ్ ముసలాడయ్యాడు, ఆడి పొట్ట దరిద్రంగా ఉన్నాడు చూస్తుంటే అని మాట్లాడాడు. ఇంత దరిద్రమా అంటే, ఇంత బాడీ షేమింగ్ చేస్తున్నాడు చూడండి. అలాగే ఇతను ఒక్కళ్ళని కాదు, బాలకృష్ణ పంచ్ డైలాగ్స్ చూసి పంచులు ఓడిపోతే ఆయన బాలకృష్ణకి అవార్డు రావడం పట్ల కించపరుస్తూ వ్యాఖ్యలు, అలాగే చిరంజీవి గారిని కించపరుస్తూ వ్యాఖ్యలు. సో అలాగే ఆడపిల్లల విషయంలో ఎస్పెషల్లీ నాగార్జున, నాగ చైతన్య వీళ్ళ విషయంలో కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పిచ్చోడు నాగార్జున, ఆయన చేసిన పాపాలు నాగ చైతన్య, అఖిల్ ఇలా అయిపోయారు అని ఇంకొక. అలాగే విడాకుల తర్వాత బాత్రూంలో ఎక్కి ఏడ్చాడు నాగ చైతన్య, శ్రీలీలతో ఎఫ్ఐఆర్ ఉంది నాగ చైతన్యకి. సో పెద్ద దొంగనా కొడుకులు వాళ్ళు, ఇట్లాంటి మాటలు. అంటే ఈయనకి ఎంత
అంటే కొంచెం ఉచ్చ నీచాలు అంటారు కదా, అవి కూడా లేవా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం కూడా నాగార్జున ఆయనకి ఫస్ట్ సినిమా ఇచ్చాడు, సంకీర్తన ఫస్ట్ సినిమా అయింది. సంకీర్తన నాగార్జునే అవకాశం ఇచ్చాడు, దానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత కోకిల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కీచురాళ్ళు, ప్రియతమ, సర్వర్ సుందరం ఒక మోస్తరుగా ఆడే అంటే ఆడే. తర్వాత టైము, కాఫీ బారు, నిమిడంగల్ అంట, మొత్తం కలిపి ఆయన తీసిన సినిమాలు ఒక 8 సినిమాలు కూడా లేవు. వాటిల్లో 2 తమిళ సినిమాలు, 6 తెలుగు సినిమాలు. వీటిల్లో కొన్ని అసలు కాఫీ బార్ అనే సినిమా కానీ, టైం అనే సినిమా కానీ సోదిలో లేదు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఆయన దగ్గర నుంచి చెప్పుకోదగిన సినిమాలు సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు కూడా కొంతమంది కాస్త ఆకట్టుకునే సినిమానే. ఇవి తప్ప ఇంకేమి ఆయన 40 ఏళ్ల కెరీర్లో ఆయన తీసింది ఒక మంచి సినిమాలంటే ఒక 2-3 సినిమాలు తప్ప ఏమీ లేవు. సో ఆయన ఇప్పుడు ఆయన మొత్తం ప్రపంచం మర్చిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా మళ్ళీ తనను తాను ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడా అనుకోవాలి. సో ఇంకొకటి, ఒక కీలకమైన అంశం చూడండి, చంద్రబాబు గురించి మాట్లాడారు. మందు సిగరెట్ అలవాటు లేదు, అమ్మాయిలంటే మోజంట చంద్రబాబుకి. పొద్దున్నే 3 గంటలకు అది చేయాల్సిందే. మోడీ స్టామినా, మోడీ గురించి, చంద్రబాబు గురించి అంతా నోరు తెరిస్తే బూతులేనండి. అంటే మొత్తం ఆ వ్యవహారమే మాట్లాడతారు ఆయన. సో ఆయన అవి మాట్లాడతారు కాబట్టి ఆయనతో మాట్లాడిస్తారు కూడా యూట్యూబ్ ఛానల్ అనుకోవాలి మనం. సో మృణాల్ ఠాకూర్ ఎఫ్ఐఆర్స్ గురించి చెప్తున్నారు. మృణాల్ బ్యాక్ బాగుంటుందట కామెంట్ చేస్తున్నాడు. సో హీరోయిన్కి సైజు మనం చెప్పడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది, అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడారు. తర్వాత సాయి పల్లవి బెడ్రూమ్లోకి పిలిస్తే రాదు కానీ అంటే ఇంకేం చేస్తుంది అని ఆసక్తిగా చూడాలన్నమాట. సో అదేదో చెప్పుంటాడు ఆయన. తర్వాత రకుల్ కేటీఆర్ అఫైర్స్ అంట, ఎవరిని వదిలేడు చెప్పండి. సో ఎవరిని వదల్లా. పోనీ నాగ చైతన్య మీద కామెంట్ చేశాడు, నాగార్జున మీద కామెంట్ చేశాడు అంటే పోనీ సమంతను వదిలేడా? 2 సంవత్సరాలు కారవాన్లోనే లివింగ్ ఉండిందంట సమంత. తర్వాత టాటా బై అంతేనంట. అంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట అనమాట. తర్వాత 100 కోట్లు ఇస్తే రాత్రి రూమ్లో ఎంజాయ్, పొలిటీషియన్ హీరోయిన్ మధ్య జరిగే 5 స్టార్ బాగోతాలు మొత్తం చెప్పాడు అని మరొక. ఎన్టీఆర్తో సమీరారెడ్డి ఎఫ్ఐఆర్ అంట, హరికృష్ణకి తెలిసి గంతో పేల్చేశాడంట. విశాల్ మామూలోడు కాదు, ఆ హీరోయిన్తో చూడండి అన్నీ. త్రివిక్రమ్ లిస్టులో పూనం ఒక్కతే కాదు, త్రివిక్రమ్ భాగవతం అంట. తెలుగు హీరోలు అతనితో పడుకుంటారా? కరణ్ జోహార్ గే, బట్టలిప్పి తిరుగుతాడు, డ్రగ్స్తో సుశాంత్ను చంపేశాడు. సో ఇది అంటే ఇంత జుగుప్సాకరమైన కామెంట్లు. ఒక విధంగా ఆయన ఇంకొక వీడియో కూడా పెట్టాడు, నాకు ఇష్టం వస్తే నేను ఏదైనా మాట్లాడతా అంటాడు. అంటే ఏం చేస్తాడంటే ఈయన సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ ఉంటాయి కదా, గాసిప్స్ నిజంగా కూడా చాలామంది గాసిప్ ఉంటుంది. గాసిప్లో నిజమెంత, నిజం ఉంటే దాన్ని గాసిప్ అనరు కదా. ఈ గాసిప్స్తో మాట్లాడతాడు అనమాట. ఆయనకి ఎవరో 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 ఏదో చెప్పుకున్నది ఆయనకి తెలిసినట్టుగా, ఆయన వెళ్ళి బాత్రూంలోంచి తొంగి చూసినట్టుగా, ఆయన బెడ్రూమ్లోకి తొంగి చూసినట్టుగా, ఆయన మంచం కింద ఉండి తొంగి చూసినట్టుగా ఆయన చెప్పేస్తుంటాడు అనమాట. దాంతో ఇంత వైరల్గా అంటే ఇంత వల్గర్గా ఎవరు మాట్లాడరు కాబట్టి ఆయనకి డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడదు. ఆయనే చెప్పాడు ఒక వీడియోలో, నాకు డబ్బులు ఇస్తారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అందుకే నేను మాట్లాడతానని చెప్పాడు. అంటే డబ్బులు ఇచ్చి ఆయనతోటి ఇవన్నీ కూడా మాట్లాడిస్తారు. డబ్బులు ఇస్తే ఏమైనా మాట్లాడచ్చా? నాకు నోరుంది, నా నోరుంది, నా నోరు నా ఇష్టం, నేను ఏమైనా మాట్లాడతా, గిల్లితే గిల్లించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి అన్న రీతిలో ఉంటుంది ఆయన వ్యవహార శైలి. సో మొత్తం మీద గీతాకృష్ణ గారు మరో రామ్ గోపాల్ వర్మలా తయారయ్యారు. రామ్ గోపాల్ వర్మలా తయారైనా కానీ మళ్ళీ రామ్ గోపాల్ వర్మను కూడా విమర్శిస్తాడు. రామ్ గోపాల్ వర్మ అలా ఎందుకున్నాడు, అలా ఎందుకు మాట్లాడాడని. సో ఈయన మాత్రం మళ్ళీ అలాగే మాట్లాడతాడు. సో ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎవరిని వదలలేదు, పొలిటీషియన్స్తో సహా ఎవరిని వదలడాయన. ఆయన ఏదైతే బయట ఓర్వలేని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారో ఈ కాకమ్మ కథలు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పి వ్యూస్ పెంచుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఏదేమైనా ఇలాంటి వ్యవహారాల్లో ఈ ఎవరు సినిమా ఇండస్ట్రీకి చెందిన మంచు విష్ణు గారు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? మంచు విష్ణు గారు తమ మీద మాత్రం ట్రోలింగ్ చేస్తేనే మంచు విష్ణు స్పందిస్తాడా? ఇలాగ అందరి మీద మీ ఇండస్ట్రీలోనే ఒక వ్యక్తి ఈ రకంగా పర్వర్టెడ్గా మారి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళని కంట్రోల్ చేయరా? వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? ఇంకేం తీసుకుంటాం, వాళ్ళ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మొత్తం మీద ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన థంబ్నెయిల్స్ తప్పైతే విజయశాంతి మీద మాట్లాడారండి, దుర్మార్గంగా మాట్లాడాడు విజయశాంతి మీద. విజయశాంతికి రాఘవేంద్రరావు గారికి ఎఫ్ఐఆర్ ఉందని మాట్లాడాడు ఆయన. సో ఇంత దుర్మార్గమైన కామెంట్స్ చేసిన తర్వాత సో ఇతని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? సినిమా ఇండస్ట్రీ తీసుకోవాలా, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు తీసుకోవాలా? యూట్యూబ్ ఛానళ్ళు అవి ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలా?
అది పనిగా డబ్బులు ఇచ్చి అతనితో మాట్లాడిస్తున్నందుకు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? ఈ విషయంలో గీతాకృష్ణ మాట్లాడుతున్నది తప్ప, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఆ రకంగా ప్రవర్తించడం తప్ప? ఏది తప్పు? కామెంట్ చేయండి దయచేసి. సో ఏదేమైనా గీతాకృష్ణ మరో రామ్ గోపాల్ వర్మలా తయారయ్యాడు. అందరి జీవితాలని ఆయన ఏదో తెలిసినట్టుగా, తొంగి చూసినట్టుగా మాట్లాడడం అనేది మాత్రం నేనైతే కరెక్ట్ కాదని అనుకుంటున్నా. మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి.